నీ ఇంట్లో వారు కానీ, నీ చుట్టుపక్కల వారు కానీ, నీ తోటివారు కానీ నీ మీద పగబట్టారంటే నువ్వు చెడ్డదానివనో, నువ్వేదో తప్పు చేసావనో, నువ్వేదో పాపం చేసావనో దాని నిమిత్తము గాక వాళ్ళు కేవలం ఎందుకు నీ పట్ల అంత పగబట్టి ఉంటారంటే నీవు దీవించబడడం వాళ్ళకి ఇష్టం లేక, నువ్వు ఉన్నతమైన స్థితిలో ఉండడం వారికి ఇష్టం లేక. పగబట్టిన వారు ఏం చేస్తారో చెప్పమంటారా? మనకున్న క్యారెక్టర్ని పడగొట్టడానికి ప్రయత్నం చేస్తారు, మనకున్నటువంటి గుణాలన్నీ చెడ్డవిగా చూపించడానికి ప్రయత్నం చేస్తారు. లేనిపోని నిందలు వేయడం ప్రారంభిస్తారు, నిన్ను అవమానించడం ప్రారంభిస్తారు, నువ్వు లేనప్పుడు నీ కొరకు చెడ్డగా మాట్లాడుకోవడం ప్రారంభిస్తారు. నిన్ను పడగొట్టాలని, నీ జీవితాన్ని నాశనం చేయాలని అనేక రకాలుగా చుట్టాలే, బంధువులే, రక్త సంబంధికులే, ఇంట్లో వాళ్ళే, బయటలో వాళ్ళే నీ మీద లేనిపోని నిందలు వేస్తూ ఉంటారు. అలాంటి సమయంలో కురిగిపోకు. యెహోవా యోసేపుకు తోడుగా ఉన్నట్టు నీకు నాకు నా యేసయ్య తోడుగా ఉంటాడు.